ఓం నమో వెంకటేశయ్య. నేను మీ శ్రీనివాస్. భక్తి మార్గానికి స్వాగతం. తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి బట్టి ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సెప్టెంబర్ నెలకు సంబంధించి బట్టి శ్రీవారి యొక్క దర్శన టికెట్లో భాగంగా రేపు మనకి జూన్ 21వ తారీఖున ఉదయం 10 గంటలకి టీటీడీకి సంబంధించి బట్టి వెబ్సైట్ ఏదైతే ఉందో టీటీ దేవస్థానం .ఏపీ.gov.in వెబ్సైట్లోకి మీకు మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి శ్రీవారి యొక్క ఆదిత్య సేవ టికెట్లను అయితే మీరు డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ఇందులో మనకు ప్రధానంగా 4 రకాల ఆదిత్య సేవలు అయితే అందుబాటులో ఉంటాయి. 1 కళ్యాణం, 2 ఉంజలి సేవ, 3 సహస్ర దీపాలంకరణ, 4 ఆదిత్య బ్రహ్మోత్సవం. ఈ 4 రకాల సేవలు కూడా మనం డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ మేము ఎప్పుడు కళ్యాణం టికెట్ బుక్ చేసినా కూడా టికెట్ బుక్ కావడం లేదండి, ఏ విధంగా బుక్ చేసుకోవాలని అడుగుతున్నారండి. ఎవరైతే ఈ శ్రీవారికి ఆదిత్య సేవలు బుక్ చేసుకున్నారో మీ అందరికీ కూడా ఒక విషయం అండి, ఈ టికెట్లు మనకి చాలా ఫాస్ట్గా అయిపోతూ ఉంటాయి. దానికోసం ముందుగా ల్యాప్టాప్లో కానీ అదేవిధంగా సిస్టంలో కానీ లేదా మొబైల్ ఫోన్లో కూడా ఈ టికెట్ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి. ల్యాప్టాప్లో అయితే మనకి అంటే సిస్టమ్ ద్వారా అయితే మనకి మీరు నేరుగా టీటీడీకి సంబంధించిన వెబ్సైట్లోకి లాగిన్ అవి బుక్ చేసుకోవచ్చు. మొబైల్ ఫోన్లో అయితే మీరు డైరెక్ట్గా వెబ్సైట్లో కానీ లేదా టీటీడీ దేవస్థానానికి సంబంధించిన యాప్ కూడా మనకి అందుబాటులో ఉందండి. ఆ యాప్ ద్వారా కూడా మీరు ఈ శ్రీవారికి ఆదిత్య సేవ టికెట్లు కానీ మిగిలినటువంటి శ్రీవారి యొక్క దర్శన టికెట్లు కానీ అన్నీ బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. కానీ అందరికంటే ముందుగానే శ్రీవారి యొక్క దర్శన టికెట్లు ఏ విధంగా బుక్ చేసుకోవాలి అనేటువంటి విషయానికి వస్తే ముందుగా మీకు డీటెయిల్స్ అన్నీ కూడా అంటే మీ యొక్క పూర్తి పేరు, మీ యొక్క ఏజు, అదేవిధంగా మీ యొక్క అడ్రస్, మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నెంబర్ ఇవన్నీ కూడా ముందుగానే ఒక నోట్ ప్యాడ్లో ఇవన్నీ రాసి పెట్టుకున్న తర్వాత మీరు లాగిన్ అవి మీకు ఉదాహరణకి కళ్యాణ టికెట్ మీరు బుక్ చేసుకోవాలనుకోండి, ఒక మొబైల్ నెంబర్ ఐడి మీద అంటే 2 జంటలు వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. అంటే భార్యాభర్త ఇద్దరు కలిపి ఈ యొక్క కళ్యాణ టికెట్ అయితే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మీకు అప్లికేషన్ ఓపెన్ అయిన వెంటనే మీరు కాపీ పేస్ట్ చేయడం వల్ల అంటే అక్కడ మీకు నేమ్ అడుగుతుంది కాబట్టి మీ నేము ఆల్రెడీ మీ డీటెయిల్స్ అన్నీ కూడా నోట్ ప్యాడ్లో మీరు రాసి పెట్టుకుంటారు కాబట్టి దాన్ని అక్కడ కాపీ ఇక్కడ పేస్ట్ చేయండి. చాలా ఫాస్ట్గా ఈ అప్లికేషన్ అయితే ఫిల్ అవుతూ ఉంటుంది. దాని ద్వారా మీరు ఈ శ్రీవారి యొక్క దర్శన టికెట్ అందరికంటే ముందుగానే బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ అమౌంట్ కూడా మీరు గూగుల్ పే ద్వారా అంటే యూపీఐ ద్వారా మీరు చేయడానికి ట్రై చేయండి. చాలామంది మిత్రులు అంటే క్రెడిట్ కార్డ్ ద్వారా కానీ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా కానీ చేస్తున్నారు. దానివల్ల ఏమవుతుందంటే మన డీటెయిల్స్ అన్నీ ఇచ్చి దాని తర్వాత ఓటీపీ కోసం చూస్తున్నామండి. చూడటం వల్ల కొంచెం టైం అయితే పడుతుంది. అంటే అదే టైంలో సర్వర్ కొంచెం బిజీగా ఉండటం వల్ల టికెట్లు అయితే పూర్తిగా కంప్లీట్ అవ్వడం జరుగుతుంటుంది. ఈసారి కనుక మీరు టికెట్లు బుక్ చేసుకున్నప్పుడు అందరికంటే ముందుగా బుక్ చేసుకోవాలంటే ముందు మీ యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా పక్కన పెట్టుకోండి. అదేవిధంగా అమౌంట్ అన్నది మీరు యూపీఐ ద్వారా అంటే ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ మీరు అమౌంట్ అన్నది ఆన్లైన్లో కట్టేటువంటి ప్రయత్నం చేయండి. ఇదే అండి సింపుల్ ట్రిక్. ఎందుకంటే టికెట్లు అయితే డైరెక్ట్గా బుక్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మనకి ఇంచుమించుగా టికెట్లు అన్నది ఒక 10 నిమిషాల నుండి 15 నిమిషాల వరకే అందుబాటులో ఉంటాయండి. దాని తర్వాత టికెట్ అన్నీ కూడా చాలా ఫాస్ట్గా మనకి కంప్లీట్ అవ్వడం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. ఇందులో కళ్యాణ టికెట్ మనకి వచ్చేసి ₹1000 ఉంటుందండి భార్యాభర్తలు ఇద్దరికీ కలిపి. అదేవిధంగా ఉంజలి సేవ కానీ సహస్ర దీపాలంకరణ సేవ కానీ ఆదిత్య బ్రహ్మోత్సవం సేవలు కానీ ఈ 3 రకాల సేవలు కూడా ఈచ్ పర్సన్కి ₹500 అండి. అంటే ఒక్కొక్క సేవ వచ్చేసి ₹500. ఇది కూడా సేమ్ మీరు డీటెయిల్స్ అన్నీ కూడా ఒక నోట్ ప్యాడ్లో రాసి పెట్టుకుని కాపీ పేస్ట్ చేసి టికెట్లు అయితే బుక్ చేసుకోండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ ఇందులో ఏ సేవ మంచిదని. ఏ సేవ అయినా సరే మనకి తిరుమల కొండపైన శ్రీవారికి జరుగుతున్నటువంటి సేవలను అయితే మనం కళ్ళారా చూసిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి మనల్ని శుభదం ద్వారా పంపించడం జరుగుతుందండి. శుభదం అంటే మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయం ఉంది కదండి, దాని పక్కనే అంటే లెఫ్ట్ సైడు అంటే సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతుంది కదండి, దాని పక్కన మనకి శుభదం ఉంటుంది. అక్కడి నుంచి శ్రీవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంటుంది. అదే కళ్యాణం టికెట్ బుక్ చేసుకున్నవారు అయితే శుభదం ద్వారా లోపలికి వెళ్ళిన తర్వాత లోపల స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి పక్కనే మనకి కళ్యాణం జరుగుతుంటుందండి. కళ్యాణం చూసిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికి అయితే పంపించడం జరుగుతుంది. అదేవిధంగా ఉంజలి సేవ కూడా మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయానికి దగ్గరలోనే జరుగుతుందండి. అంటే మనం శ్రీవారిని దర్శించుకుని బయటకు వస్తాం కదండి, మనకి స్వామివారి యొక్క ప్రసాదాలు పెడుతూ ఉంటారు. అది పెట్టి మనం బయటకు వచ్చిన తర్వాత మనకి ఒక మండపం అయితే కనిపిస్తూ ఉంటుంది రైట్ సైడ్. ఆ మండపంలోనే మనకి ఉంజలి సేవ అయితే జరుగుతూ ఉంటుందండి ప్రతిరోజు. ఈ ఉంజలి సేవ అన్నది అదేవిధంగా కళ్యాణం అన్నది శ్రీవారి యొక్క ప్రధాన ఆలయానికి దగ్గరలో జరుగుతాయండి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు.
మిగిలినటువంటి 2 సేవలు కూడా అంటే సహస్ర దీపాలంకరణ సేవ గాని, ఆర్జిత బ్రహ్మోత్సవం గాని ఈ 2 సేవలు కూడా మనకి ఆలయానికి బయట జరుగుతాయండి. అంటే స్వామివారి యొక్క మాడ వీధుల్లో ఈ 2 సేవలు కూడా జరుగుతూ ఉంటాయి. అంటే సహస్ర దీపాలంకరణ సేవ అన్నది మనకి శ్రీవారి యొక్క ప్రధాన ఆలయ గోపురం కనిపిస్తూ ఉంటుంది కదండీ! అంటే అఖండంకి ఆపోజిట్‌లో మనకి గోపురం కనిపిస్తుంది కదా! అక్కడ మనం చాలా మంది ఫోటోస్ అట్లా దిగుతూ ఉంటాం కదండీ! దాని పక్కనే లెఫ్ట్ సైడు మనకి సహస్ర దీపాలంకరణ సేవ అని మనకి అక్కడ కనిపిస్తూ ఉంటుంది. అంటే గాజు గ్లాస్‌లో మనకి స్వామివారి యొక్క దీపాలట్ట వెలిగిస్తూ ఉంటారు. అక్కడి నుంచి మనం శుభదానికి కూడా వెళ్తామండి. దాని పక్కన మనకి సహస్ర దీపాలంకరణ సేవ జరుగుతూ ఉంటుంది. అది ప్రతి ఒక్కరు కూడా తిరుమల కొండపై ఉన్నటువంటి ప్రతి శ్రీవారి భక్తులు కూడా ఈ సహస్ర దీపాలంకరణ సేవని ఫ్రీగా చూడడానికి అవకాశం ఉంటుంది. కాకపోతే ఎవరైతే ఈ సహస్ర దీపాలంకరణ సేవని ఆన్‌లైన్‌లో బుక్ చేసుకున్నారో వీళ్ళు మాత్రమే ఈ సేవ అనంతరం కూడా శ్రీవారిని దర్శించుకోవడానికి వీళ్ళకి అవకాశం ఉంటుంది. అంటే తిరుమల కొండపైన అందరూ చూస్తున్నారు కదా అని అందరూ చూసిన తర్వాత అంతను మాత్రం శ్రీవారికి దర్శనానికైతే పంపించరండి. ఈ టికెట్ ఎవరైతే బుక్ చేసుకున్నారో వాళ్ళు సేవ అనంతరం కూడా శుభం ధర శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అదేవిధంగా ఆర్జిత బ్రహ్మోత్సవం కూడా మనకి సాయంత్రం మటు జరుగుతాయండి. సహస్ర దీపాలంకరణ సేవ గాని, అదేవిధంగా ఆర్జిత బ్రహ్మోత్సవం గాని ఈ 2 సేవలు కూడా మనకి సాయంత్రం మటు జరుగుతాయి. కాబట్టి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఇది ఆర్జిత బ్రహ్మోత్సవం అంటే మనకి శ్రీవారి యొక్క ప్రధాన మాడవీధులు ఏవైతే ఉన్నాయో మాడవీధుల్లో మనకి ఒక బ్రహ్మోత్సవాల కింద జరుగుతుంటాయండి. ఉత్సవం కింద జరుగుతుంటది. మనం అక్కడికి వెళ్ళినవారు ప్రతి ఒక్కరు కూడా ఓపెన్ ప్లేస్‌లో జరుగుతుంది కాబట్టి ప్రతి శ్రీవారి భక్తులు కూడా మనకి ఈ ఆర్జిత బ్రహ్మోత్సవం సేవనైతే చూస్తూ ఉంటారు. కాకపోతే ఆళ్ళకి ఆ సేవ పేరు తెలియకపోవచ్చు తప్ప మనకైతే ప్రతిరోజు కూడా మనకి తిరుమల కొండపైన మాడవీధిలో ఈ ఆర్జిత సేవ అనేది జరుగుతూ ఉంటుంది. ఈ ఆర్జిత సేవను బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు అది చూసిన తర్వాత శ్రీవారి యొక్క దర్శనానికైతే పంపించడం జరుగుతుంది. అందుకని వీటిని ఆర్జిత సేవలని పిలుస్తూ ఉంటారండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ టికెట్‌ని ముందుగానే ఆన్‌లైన్‌లో బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. 12 సంవత్సరాల లోపున్న మీ పిల్లల్ని కూడా ఈ ఆర్జిత సేవలు బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులు మీకు కూడా తీసుకువెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా మనకి అదే రోజున అంటే జూన్ నెల 21వ తారీఖున మధ్యాహ్నం 3 గంటలకి సెప్టెంబర్ నక్షత్రం బట్టి కోటాలో భాగంగా వర్చువల్ సేవ టికెట్లండి. దీన్ని మనం ఆన్‌లైన్ సేవని కూడా పిలుస్తూ ఉంటాం. ఇందులో కూడా మనకి ఈ శ్రీవారి యొక్క ఈ 4 రకాల ఆర్జిత సేవలు అందుబాటులో ఉంటాయండి. అంటే ఇందులో కూడా మనకి కళ్యాణం గాని, ఉంజలి సేవ గాని, సహస్ర దీపాలంకరణ సేవ గాని, ఆర్జిత బ్రహ్మోత్సవం గాని ఈ 4 రకాల సేవలు కూడా ఈ వర్చువల్ సేవలోనే ఉంటాయి. కాకపోతే చాలామంది మిత్రులు అడుగుతున్నారు. ఏమంటే వర్చువల్ సేవ అంటే ఏమిటి? లేదా ఆన్‌లైన్ సేవ అంటే ఏమిటి? లేదా రూ. 500 దర్శన టికెట్లు అన్నది ఎప్పుడు విడుదలవుతాయి? ఇటువంటి క్వెషన్స్ అన్నీ కూడా అడుగుతున్నారండి. మనకి వర్చువల్ సేవ అన్నా, ఆన్‌లైన్ సేవ అన్నా రూ. 500 దర్శన టికెట్ అన్నా కూడా ఇవేనండి. ఎందుకంటే మనకి ఉంజలి సేవ టికెట్ కాస్ట్ రూ. 500, ఆర్జిత బ్రహ్మోత్సవం టికెట్ కాస్ట్ రూ. 500, సహస్ర దీపాలంకరణ సేవ టికెట్ కాస్ట్ రూ. 500, కళ్యాణం టికెట్ ఇద్దరికీ కలిపి రూ. 1000 కాబట్టి ఈచ్ పర్సన్ చూసుకున్నా కూడా రూ. 500 కాబట్టి ఇట్లా రూ. 500 దర్శన టికెట్‌గా కూడా పిలుస్తూ ఉంటారు. కాబట్టి వర్చువల్ సేవ అంటే ఏమిటి అని అడుగుతున్నారు కాబట్టి మనకి ఇందులో 2 స్టెప్‌లు ఉంటాయండి. ఎవరైతే ఈ వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నారో జాగ్రత్తగా నేను చెప్పినటువంటి ఈ మాటలు వినండి. ఎందుకంటే చాలామంది మిత్రులు తెలియక వర్చువల్ సేవ టికెట్లు విడుదలైన వెంటనే వీళ్ళు ఏం చేస్తున్నారంటే మనకి స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్ ఉంటుందండి. మనకి అన్ని మంత్రుల్లో కూడా ఇంచుమించుగా గ్రీన్ కలర్‌లో హైలైట్ అవుతూ ఉంటాయి. కొన్ని క్యాలెండర్‌లో అయితే మనకి గ్రీన్ కలర్ పోయి రెడ్ కలర్, ఆరెంజ్ కలర్ కూడా కనిపిస్తూ ఉంటుంది. మీరు చూసే ఉంటారు. కాబట్టి చెప్తున్నాను. మనకేంటంటే జూన్ నెలకి అందుబాటులో ఉంటాయి. ఆగస్ట్ నెలకి అందుబాటులో ఉంటాయి. జూలై నెలకు కూడా అందుబాటులో ఉంటాయి. కాకపోతే అవి మీరు శ్రీవారిని దర్శించుకునేటువంటి దర్శన టికెట్ మాత్రం కాదు. వర్చువల్ సేవ టికెట్ అంటే ఇందులో 2 స్టెప్‌లు ఉంటాయి. ఒక స్టెప్పు మీరు వర్చువల్ సేవకు సంబంధించిన బట్టి ఒక డేట్‌ని అయితే ఎంపిక చేసుకుంటారు. అంటే స్టార్టింగ్ కనిపించేటువంటి క్యాలెండర్ ఉంది కదా! ఆ క్యాలెండర్‌లో ఒక డేట్‌ని అయితే మీరు ఎంపిక చేసుకుంటారు. అంటే ఉదాహరణకి సెప్టెంబర్ నెలకు సంబంధించిన బట్టి మనకి వర్చువల్ సేవ అన్నది విడుదలవుతున్నాయి కాబట్టి నేను సెప్టెంబర్ నెలకు సంబంధించిన బట్టి క్యాలెండర్‌ని ఉదాహరణగా చెప్తానండి. సెప్టెంబర్ నెలకు సంబంధించిన బట్టి క్యాలెండర్‌లో నేను 19వ తారీఖున వర్చువల్ సేవ టికెట్ అన్నది స్టార్టింగ్ నేను ఎంపిక చేసుకున్నాను. ఎంపిక చేసుకుంటే నేను ఆ 19వ తారీఖు బుక్ చేసుకున్నటువంటి వర్చువల్ సేవ ద్వారా శ్రీవారిని నేను దర్శించుకోవడానికి అయితే ఉండదు. ఎందుకంటే 19వ తారీఖున నేను ఏంటంటే సెలెక్ట్ చేసుకున్నటువంటి ఆ సేవ అన్నది నేను ఇంటి దగ్గర కూర్చొని చూడడానికి. అంటే వర్చువల్ సేవ అంటే, ఆన్‌లైన్ సేవ అంటే మన ఇంటి దగ్గర కూర్చొని తిరుమల కొండపై జరుగుతున్నటువంటి ఈ 4 రకాల సేవల్ని చూసిన తర్వాత మనం శ్రీవారి యొక్క దర్శనానికైతే డైరెక్ట్‌గా తిరుమల కొండపైకి వెళ్ళడానికి అవకాశం ఉంటుందండి. కాబట్టి ఈ విషయాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అది ఒక స్టెప్ అయితే సెకండ్ స్టెప్ చెప్తున్నాను. మనకి మీరు వర్చువల్ సేవ డేట్ అన్నది ఎంపిక చేసుకున్నారు కదా! దాని కింద కొద్దిగా రండి.
అక్కడ శ్రీవారిక దర్శన్ టికెట్ అవైలబుల్ హియర్ అని ఉంటుంది. సరిగ్గా చూడండి, మనకి క్యాలెండర్ కింద కొద్దిగా కిందకు వచ్చిన తర్వాత దర్శన్ టికెట్ అవైలబుల్ హియర్ ఉంటుంది. దాని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే మనకి మరొక క్యాలెండర్ అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ మీరు అనుకున్నటువంటి సేవకు తగ్గటువంటి శ్రీవారి యొక్క దర్శనం మీకు అందుబాటులో ఉందా లేదా, మీరు అనుకున్నటువంటి డేట్కి తిరుమల కొండపైన శ్రీవారిని దర్శించుకోవడానికి దర్శన టికెట్ మీకు అవైలబుల్ ఉందా లేదా అన్నది చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత అప్పుడు మళ్ళీ బ్యాక్ వచ్చి వర్చువల్ సేవ టికెట్ అనేది బుక్ చేసుకుని తర్వాత శ్రీవారి యొక్క దర్శన టికెట్ కూడా బుక్ చేసుకోండి. 2 స్టెప్లు. ఎందుకంటే 19వ తారీఖున వర్చువల్ సేవ టికెట్ నేను బుక్ చేసుకుంటే నాకు దర్శనం అన్నది 20వ తారీఖు నుంచి ఓపెన్ అవుతుందండి. 19వ తారీఖున మీరు దర్శనానికి వెళ్ళాలనుకోండి, మీరు 18వ తారీఖున వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకోవాలి. అదే మీరు 20వ తారీఖున వెళ్ళాలి కాబట్టి 19వ తారీఖున వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నాను కదా, నేను దర్శనానికి 20వ తారీఖు నుంచి 1 ఇయర్ లోపు ఎప్పుడైనా సరే నేను తిరుమల కొండపై ఉన్నటువంటి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎప్పుడైనా వెళ్ళొచ్చు. అంటే 19వ తారీఖున వెళ్ళాలి అంటే 19వ తారీఖున వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నాను కదా అని 20వ తారీఖున వెళ్ళాలి, 21న వెళ్ళాలి, లేదా సెప్టెంబర్ నెలలోనే వెళ్ళాలని ఎటువంటి రూల్ ఏం లేదండి. మీకు అప్పుడు అందుబాటులో కుదరకపోయినా సరే మీరు 1 ఇయర్ లోపు ఎప్పుడైనా వెళ్ళి, అంటే సంవత్సరం లోపు మీరు ఎప్పుడైనా వెళ్ళి ఈ టికెట్ ద్వారా మీరు శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలామంది మిత్రులు ఏం చేశారంటే ఈ మధ్య కాలంలోనే నాకు చాలామంది కాల్స్ చేస్తూ ఉన్నారు. సార్ మేము వర్చువల్ సేవ టికెట్ అన్నది బుక్ చేసుకున్నాం, కాకపోతే మాకు దర్శనానికి సంబంధించిన ఎటువంటి డీటెయిల్స్ అయితే ఓపెన్ అవ్వలేదు, కాకపోతే మేము టికెట్ బుక్ చేసుకున్నామా లేదా, అమౌంట్ అయితే కట్ అయిపోయింది, మేము ఇప్పుడు ఏం చేయాలని అడుగుతున్నారు. మీరు అన్నది వర్చువల్ సేవ అన్నది బుక్ చేసుకున్నారండి, మీరైతే దర్శనానికి అయితే టికెట్ అయితే బుక్ చేసుకోలేదు. మీరు సేమ్ అదే మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అవి వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నారు కాబట్టి మీరు సెప్టెంబర్ నెలకు సంవత్సరం బట్టి దర్శన టికెట్ కావాలితే బుక్ చేసుకోండి. లేదు తర్వాత ప్లాన్ చేసుకునేటువంటి ఆలోచన ఉంటే నవంబర్ మంత్లోనో డిసెంబర్ మంత్లోనో ఎప్పుడైనా సరే మీరు ప్లాన్ చేసుకుని దర్శన టికెట్ కూడా బుక్ చేసుకోండి. చాలామంది మిత్రులు ఏం చేస్తారంటే జూన్ నెలలో అంటే లాస్ట్ బిఫోర్ అంటే మనకి ఏప్రిల్ నెలలో మనకి ఈ వర్చువల్ సేవ టికెట్ అన్నది బుక్ చేసుకున్నారండి, అంటే జూన్ నెలకి. ఇంకాకపోతే వాళ్ళకి దర్శన టికెట్ అన్నది ఓపెన్ అవ్వలేదు, అంటే పూర్తిగా కంప్లీట్ అయిపోయి ఉండొచ్చు, లేకపోతే వాళ్ళకి తెలియకుండా వదిలేసి ఉండొచ్చు, ఏదో ఒక రీజను. వాళ్ళు ఏం చేశారంటే వాళ్ళ కట్టినటువంటి అమౌంట్ ఏదైతే ఉందో అది పోయిందనుకుంటున్నారండి. ఆ అమౌంట్ అయితే పోదు. మీరు వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నారు కాబట్టి మీరు దర్శనానికి నెక్స్ట్ బుక్ చేసుకోండి. మీరు అడిగినటువంటి అన్ని క్వశ్చన్స్ కూడా ఈ వీడియోలో నేను ఆన్సర్ చెప్పడం జరిగింది. ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఎటువంటి ఇబ్బంది పడకుండా నేను కింద ఇచ్చినటువంటి ఈ వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేయండి. మెసేజ్ చేస్తే నేను కొద్దిగా లేట్గా అయినా సరే మీకు నేను రిప్లై ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. లేదు ఒక 3-4 సార్లు కంటిన్యూగా కాల్ చేశారనుకోండి, నేను ఏదో ఒక టైంలో నేను ఆ కాల్ని చూసి నేను మీకు తిరిగి కాల్ చేయడం జరుగుతుంది. కాబట్టి మిత్రులందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. రేపు మనకి 21వ తారీఖున జూన్ నెల ఉదయం 10 గంటలకి శ్రీవారికి ఆదిత్య టికెట్లు అంటే డైరెక్ట్గా బుక్ చేసుకునేటువంటి టికెట్లు సెప్టెంబర్ నెలకు సంబంధించిన కోటాల భాగంగా విడుదలవడం జరుగుతుంది. అదే రోజున మధ్యాహ్నం మనకి 3 గంటలకు వర్చువల్ సేవ టికెట్ అన్నది విడుదలవడం జరుగుతుంది. ఇందులో కూడా ఈ 4 రకాల ఆదిత్య సేవలు అందుబాటులో ఉంటాయి. కళ్యాణం, ఉంజలి సేవ, సహస్రతి పలంకరణ, ఆదిత్య బ్రహ్మోత్సవం. మీ అందరికీ కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు అర్థం కాకపోయినా సరే నాకు మళ్ళీ మీరు మెసేజ్ చేసినట్లయితే మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తానండి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకొని ముందుగానే శ్రీవారిక ఈ ఆదిత్య సేవల్ని బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. అదేవిధంగా చాలామంది మిత్రులు అడుగుతున్నారు, సార్ మాకు దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఉంటుందని. అంటే ఈ ఆదిత్య సేవలు బుక్ చేసుకునేటువంటి శ్రీవారి భక్తులకి దర్శనం అన్నది ఎక్కడి నుంచి ఉంటుంది. ఇది అందరూ అడిగేటువంటి క్వశ్చనే అండి. అంటే బాగా దగ్గరగా వెళ్ళి శ్రీవారిని దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందా, లేదా విఐపి కోటాలో ఇచ్చినట్టుగానే మాకు విఐపి కోటాలో శ్రీవారికి దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుందా, లేదా శ్రీవారికి మొదటి గడప దర్శనం అన్నది ఇవ్వడం జరుగుతుందని ఇలా రకరకాలుగా అడుగుతున్నారు క్వశ్చన్ కూడా. ఇది కూడా మనకి ఈ ఆదిత్య టికెట్లు ఎవరైతే బుక్ చేసుకున్నారో వీళ్ళకి కానీ, అంగప్రదక్షిణ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకు కానీ, 300 రూపాయల దర్శన టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకు కానీ, లేదా టోకెన్ దర్శనం ద్వారా కానీ, సర్వదర్శనం ద్వారా కానీ, అదేవిధంగా మనకి సీనియర్ సిటిజన్ సంబంధించిన కోటాలో కానీ, మెడికల్ కేసెస్ ఉన్న వాళ్ళకి సంబంధించిన కోటాలో కానీ, అదేవిధంగా దివ్యాంగ సంబంధించిన కోటాలో కానీ వీళ్ళందరూ ఏ విధంగా శ్రీవారిని జయ విద్యల దగ్గర నుండి దర్శించుకుంటారో మీరు కూడా సేమ్ అదే విధంగా జయ విద్యల దగ్గర నుండి మాత్రమే దర్శించుకోవడానికి అవకాశం ఉంటుందండి. కాకపోతే మీకు ఉన్నటువంటి సౌకర్యం ఏంటంటే శబ్దం ద్వారా వెళ్ళి శ్రీవారిని కొంచెం తొందరగా మీరు దర్శించుకోవడానికి అవకాశం ఉంటుంది. అంటే టోకెన్ ద్వారా వెళ్ళేటువంటి శ్రీవారి భక్తులకి ఉదాహరణకి 15 గంటల సమయం పట్టింది అనుకోండి, 300 రూపాయల స్పెషల్ దర్శనం వరకు అయితే 3 గంటలు 4 గంటల సమయం పడుతుంది. మీకైతే 1 గంట నుండి
అంటే 2 గంటల లోపే మీ దర్శనం అయితే పూర్తవుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ఆదిత్య సేవల టికెట్లు బుక్ చేసుకోండి. ముందుగా మనకి వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్న శ్రీవారి భక్తులకి మనకి ఏ టికెట్ అయినా ఒకటేనండి. మనకి అంటే చాలామంది మిత్రులు అడుగుతున్నారు వర్చువల్ సేవ టికెట్‌లో కళ్యాణమే బుక్ చేసుకోవాలా? కళ్యాణం బుక్ చేసుకోవాలా? అని అడుగుతున్నారండి. వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకునేటప్పుడు శ్రీవారి భక్తులకి మీరు ఏ దర్శనం టికెట్ బుక్ చేసుకున్నా సరే ఒకటే. అందులో ఎటువంటి తేడా ఉండదు. మీకు ఓన్లీ కేవలం దర్శనం మాత్రమే జయ విజయాల దగ్గర నుండి ఇవ్వడం జరుగుతుంది. అందులో కూడా చాలామంది ఏం చేస్తున్నారంటే వర్చువల్ సేవ టికెట్ బుక్ చేసుకున్నప్పుడు కళ్యాణ టికెట్ కోసమే ట్రై చేస్తున్నారు. మిగిలినటువంటి ఆదిత్య సేవలు గానీ, అదేవిధంగా సహస్ర దీపాలంకరణ సేవను గానీ, ఉద్యోగ సేవ గానీ వదిలేస్తున్నారు. ఎందుకంటే మీకు కేవలం దర్శనం మాత్రం ఇస్తారండి. తిరుమల కొండపై జరుగుతున్నటువంటి సేవల్లో పాల్గొనడానికి ఉండదు వర్చువల్ సేవలకి. కాబట్టి మీరు ఈసారి ఏం చేస్తారంటే మీకు ఏ టికెట్ అందుబాటులో ఉంటే ఆ టికెట్ అన్నది వెంటనే మీరు బుక్ చేసుకునేటువంటి ప్రయత్నం చేయండి. కేవలం కళ్యాణం అని మాత్రం ఉండకండి. ఎందుకంటే వర్చువల్ సేవలో కళ్యాణం బుక్ చేసుకున్నా సరే మీకు ఎటువంటి ఎక్స్‌ట్రాగా బెనిఫిట్స్ ఏమి ఉండవండి అక్కడ. ఎందుకంటే అక్కడ తిరుమల కొండపై జరుగుతున్నటువంటి కళ్యాణంలో మమ్మల్ని కూర్చోబెట్టరు. మీరు ఇంటి దగ్గర కూర్చొని స్వామివారికి కళ్యాణం చూడడానికి అవకాశం ఉంటుంది తప్ప, మీరు డైరెక్ట్‌గా అక్కడ తిరుమల కొండపై జరుగుతున్నటువంటి కళ్యాణంలో కూర్చోరు. కాకపోతే ఈ కళ్యాణ టికెట్ బుక్ చేసుకున్నటువంటి శ్రీవారి భక్తులకి ఇచ్చేటువంటి వస్త్రాలు ఏవైతే ఉన్నాయో, అంటే మగవారికి ఉత్తరీయం టైపు ఒకటి ఇస్తారు దుప్పట. అదేవిధంగా ఆడవారికి జాకెట్ పీస్ ఇస్తారు కాబట్టి ఇవి తప్ప మీకు శ్రీవారి యొక్క దర్శనం అందరిలాగే మీకు కూడా జరుగుతుంది. కాబట్టి శ్రీవారి భక్తులందరూ కూడా ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. శ్రీవారికి దర్శన టికెట్ బుక్ చేసుకోండి. శ్రీవారికి అనుగ్రహానికి మీరందరూ కూడా పాత్రలు కండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ యొక్క అభిప్రాయాన్ని తప్పనిసరిగా కామెంట్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా మన భక్తి మార్గం ఛానల్‌ని మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం నమో వెంకటేశాయ.